ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలకమైన రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గుర్తుంచుకోవాల్సిన రోజు. అదే క్రమంలో వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి ఒక బ్లాక్ డే, రాష్ట్రం మొత్తానికి ఒక బిగ్ డే. వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి మాత్రం బ్లాక్ డే. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నాటి చట్టానికి సవరణ చేస్తూ ఒక బిల్లుని లోక్సభలో ఇవాళ ప్రవేశపెట్టారు. హోంశాఖ సహాయ మంత్రి ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఇవాళ లోక్సభలో ఇప్పుడు చర్చ, ఈ వీడియో చేసే సమయానికి లోక్సభలో ఆ బిల్లు మీద చర్చ నడుస్తుంది. ఆ బిల్లు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ దానికి చట్టబద్ధతను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5 సబ్ క్లాస్ 2లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చేర్చబోయేటువంటి బిల్లు ఈరోజు లోక్సభలో ఆమోదిస్తారు, రేపు రాజ్యసభలో ఆమోదిస్తారు. తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అమరావతికి చట్టబద్ధత వచ్చినట్లు లెక్క. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంటరీ సాక్షిగా ఉన్నటువంటి చట్టం, రాష్ట్రపతి చట్టం 2014లో పెడుతున్నారు. అయితే దాని మీద ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం మంచిదే. తన అభిప్రాయాన్ని, తన పార్టీ అభిప్రాయాన్ని, రాష్ట్ర రాజధాని పట్ల, రాష్ట్ర ప్రజల కోరిక పట్ల తన అభిప్రాయాన్ని చెప్పాలి. వాస్తవానికి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసే రోజే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు ఆ రోజు మీడియా ముందుకన్నా రావు, కనీసం అసెంబ్లీకి వస్తే చాలా బాగుంటుంది, బాధ్యత అది. కానీ అసెంబ్లీకి రారు కాబట్టి వచ్చే అవకాశం మనం ఎట్లా జగన్మోహన్ రెడ్డి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఆ రోజైనా కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది మాట్లాడలేదు. ఇవాళ వచ్చి మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో వచ్చి మాట్లాడారు. అంటే మన ఇళ్లలో శుభకార్యం జరుగుతుంటే వచ్చి శాపనార్థాలు పెట్టేవాళ్ళు, ఆ శుభకార్యాన్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు చూసారా, అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఇలా కనపడింది. శుభకార్యం జరుగుతుంటే వచ్చి ఆడటం, తాళి కట్టడం ఏమన్నా రాజ్యాంగంలో ఉందా, పురోహితుల మంత్రాలు చదవాలి ఏమన్నా రాజ్యాంగంలో ఉందా, 7 అడుగులు నడవాలి ఏమన్నా రాజ్యాంగంలో ఉందా అని ఎవడైనా పెళ్లికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్ట అనిపిస్తుంది మనకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అట్నే ఉన్నాయి. రాష్ట్ర రాజధాని విషయం రాజ్యాంగంలో ఉందా అంటాడు. రాజ్యాంగంలో ఉందని కర్ణాటక రాజధాని బెంగళూరు అయిందా? రాజ్యాంగంలో ఉందని తమిళనాడు రాజధాని చెన్నై అయిందా? రాజ్యాంగంలో ఉందని తెలంగాణ రాజధాని హైదరాబాద్ అయిందా? ఇది జగన్మోహన్ రెడ్డి తెలియదా రాష్ట్రాలకు రాజధాని ఉంటుందని? పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రాష్ట్ర రాజధాని కేంద్రం డిసైడ్ చేయటం ఏంటి, అదే పార్లమెంట్ సాక్షిగా ఛత్తీస్గఢ్, ఇది ఇతర రాష్ట్రాలు విడిపోయాయి కదా, ఆ రాష్ట్రానికి రాజధానిని ఏమైనా కేంద్రమే డిసైడ్ చేసిందా? ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎందుకు పార్లమెంటే డిసైడ్ చేస్తుందంటే దానికి ఉన్న కారణం ఏంటి మీ అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రేవనెత్తినాను మనం కరెక్టే. ఏ రాష్ట్ర రాజధాని అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేసుకుంటుంది, కేంద్రం డిసైడ్ చేయదు. పార్లమెంట్లో చర్చ జరగదు. పార్లమెంట్ చట్టబద్ధత అనేది రాష్ట్రాల రాజధానికి అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది? బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి రాజధానిని నిర్మించుకునే అవకాశం, మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తాడు. ఆల్రెడీ 2019 ముందు అధికారం రాకముందు అమరావతి రాజధానిని ఒప్పుకున్నాడు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులని ఏ రాజధాని లేకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్కి. మళ్ళా రేపొద్దున అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తాడు. పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మార్చే అవకాశం లేకుండా ఈ పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఆ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పాలకులు మారుతున్నారు. ఒకసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇంకోసారి బీజేపీ అధికారంలో ఉంది. కానీ రాజధాని మార్చట్లేదుగా. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని రాజధానిగా డిసైడ్ చేసుకొని ముందుకెళ్తోంది. బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ ప్రాంతాన్ని రాజధాని అనుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా అదే పరిణామం. ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దురదృష్టం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. పైగా ఏం మాట్లాడతారు, అమరావతిలో అవినీతి జరుగుతుంది, అమరావతిలో చంద్రబాబు నాయుడు కావాలని అవినీతి చేయడం కోసం నిర్మించుకున్న, అది ఏమనుంటే ఆధారాలు పెడితే పోయా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, 2018 నాటి టెండర్లు మార్చి, రేటు మార్చి మళ్ళీ అదే కాంట్రాక్టర్ చెప్పి పనులు చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. కరెక్టే, 2018 నాటి రేట్ ఇవ్వాలి. ఎందుకుంటే అసలు ఎలా చదరపాడుకి 11,000 నుంచి 14,000 వరకు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం ఉండటం కోసం వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు కదా. అక్కడ పర్ ఎస్ఎఫ్టీ ఎంత ఖర్చు పెట్టారు? ఒక చదరపాడుగు 25,000 ఖర్చు పెట్టారు. ఇక్కడంతా రాజధానికి ఖర్చు పెడుతుంది 11,000 కదా. అంటే ఋషికొండ ప్యాలెస్కి, చదరపాడుకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే సగంకే రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా? అంటే జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని మభ్యపెట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారు అవినీతి కోసం అమరావతి కట్టుకుంటున్నారని దాన్ని క్రియేట్ చేయడం కోసం అమరావతి మీద ఏడుపండి. చాలా క్లియర్గా అమరావతికి నేను వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.
పైగా అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్లాసులు చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు. రాజ్యాంగం ఏంటి, చట్టం ఏంటి, చట్టసభలు ఏంటి, అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ ఏంటి అనేది ఎవరైనా క్లాసులు చెప్తే బాగుండు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాడుగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ఆయన దగ్గర క్లాసులు పోతే బాగుంటుంది. ఇప్పుడట అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ చట్టబద్ధత వస్తేనంట అయినా సరే అసెంబ్లీలో రాష్ట్ర రాజధాని మార్చుకోవచ్చట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎక్కడ చదువు, ఇది ఎక్కడ జ్ఞానము? నాకైతే అర్థం కాలేదండి. ఇది ఎక్కడ జ్ఞానము, ఇది ఎక్కడ చదువు నాకైతే అర్థం కాలే. ఈ చట్టం చేస్తే మళ్ళీ చట్ట సవరణ ద్వారా మళ్ళీ మార్చుకోవచ్చట. ఎక్కడ చట్ట సవరణ చేయాలి? మళ్ళీ పార్లమెంట్లోనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తుంది కాబట్టి పార్లమెంట్లో చేయాలి. అసెంబ్లీలో మళ్ళీ ఏదో చట్ట సవరణ చేసుకోవచ్చో ఇంకోటి చేసుకోవచ్చో రాజధాని మార్చడానికి అవకాశం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లే. అయినా ఇంకొక విషయం కూడా అండి, రాష్ట్ర ప్రజలంతా ఒక మూడ్లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మూడ్లో ఉంటే ఎట్లా? అసలు రాష్ట్ర ప్రజల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే ఎలా? రాష్ట్ర ప్రజలంతా రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిందని కోరుకుంటున్నారు. 12 సంవత్సరాలు పట్టిందని కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో పాత వైఖరితోనే, మొండి వైఖరితోనే, పిచ్చి వైఖరితోనే ఉంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్నారండి. ఒకటి శాసన రాజధాని అమరావతి, అక్కడ ప్రజలు అది కుదరదు, ఏకైక రాజధాని అమరావతి అని అక్కడ ప్రజలు వైసీపీకి ఒక్క సీటు కూడా ఎవరా అమరావతి ప్రాంత ప్రజలు. అమరావతి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాలో కానీ కనీసం వైసీపీకి ఒక్క సీటు కూడా రాలే కదా. ఇది వదిలేస్తే పరిపాలనా రాజధాని వైజాగ్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. పరిపాలనా రాజధానిగా చెప్పబడుతున్నటువంటి వైజాగ్లో అక్కడే కూర్చొని పరిపాలిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా వైజాగ్ సిటీ పరిధిలో వైసీపీకి ఒక్క సీట్ అన్న వచ్చిందా? లేదు. 2024 ఎన్నికల్లో ఒక సీటు కూడా వైజాగ్ సిటీ పరిధిలో రాలేదు. న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు, హైకోర్టు కడతా అన్నాడు, ఒక్క సీట్ అన్న వచ్చింది అక్కడ? రాలేదు. ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు 3 క్యాపిటల్స్ని. ఏం చెప్పే వైజాగ్లో యాక్సెప్ట్ చేయలేదు, ఈయన చెప్పే కర్నూలు యాక్సెప్ట్ చేయలేదు, అమరావతిలో ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయరు. ప్రజలు యాక్సెప్ట్ చేయని ఒక తీరిని పట్టుకొని నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటే ఏం చెప్తారు? ఇంకా వినేటోడికి చెప్పొచ్చు, లేదు వినపడనోడికి కూడా కొంచెం చెప్పడానికి ట్రై చేసి వాళ్ళని అర్థం చెప్పచ్చు. వినపడుతూ కూడా వినపడనట్టు నటించేవాళ్ళు, కనపడుతూ కూడా కనపడినట్టు నటించేవాళ్ళు, వాళ్ళకి ఏ విషయాన్ని కూడా మనం అవగతం చేయలేం. మళ్ళీ ఏమన్నా సొంత బ్రెయిన్ అని వాడతారా? స్క్రిప్టెడ్ చూడండి, స్క్రిప్ట్ చూసుకుంటూ చదువుతున్నాడు. ఏ చదవాలన్నా ఏం చెప్పాలన్నా స్క్రిప్ట్ చూడాలి. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం చంద్రబాబు నాయుడు గారు, ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం అని చెప్పారు కదా. కానీ ఏపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా ఉంటాం, ఏపీలో ఒక నాయకుడిగా ఉంటాం, వైసీపీ పార్టీకి ఆయన ఒక నాయకుడు కావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టమేమో. అసెంబ్లీకి రాడు, బాధ్యతగా ఉండడు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాడు, చట్టం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏదో బెంగళూరు నుంచి వస్తాడు, అమరావతిలో కూర్చుంటాడు, అమరావతిని వ్యతిరేకించి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇలాంటి నాయకుడు, బాధ్యత రాహిత్యమైన నాయకుడు, బాధ్యత లేని నాయకుడు, ప్రజల పట్ల గౌరవం లేని నాయకుడు, ప్రజాస్వామ్యం పట్ల విలువ లేని నాయకుడు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఇలాంటి ఒక నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఒక దురదృష్టమేమో అని అనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పిచ్చికి పరాకాష్ట అండి, పిచ్చికి పరాకాష్ట. రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. బిజినెస్ చేసుకుంటే మంచి బిజినెస్ మ్యాన్కి ఓకే. ఒకవేళ అమరావతిలో అవినీతి జరుగుతుంది అనుకున్న ఆధారాలు తీసుకొచ్చి అసెంబ్లీలో చూపిస్తే పోవాలా? అప్పట్లో కూడా అంతే, అమరావతిలో అవినీతి అని చెప్పేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు, ఒక్కదాన్ని నిరూపించాడా? 1000 ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అని కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు. ఏమైంది ఆ కేసు? వాళ్ళ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేస్తే కోర్టు ఆ కేసులన్నీ డిస్మిస్ చేసింది. ఆధారం లేకుండా ఇష్టారీతిన ఆరోపణ చేయటం. పైగా ఇందాక నేను చెప్పడం మాట ఇందాక చెప్పాను కదా, 2018 రేటు వేరు, ఇప్పుడు రేటు వేరు, టెండర్లు మార్చి రేటు మార్చి అమరావతిని గడుతున్నారని చెప్పాడు. మరి 2018లో భారతీయ సిమెంటు ఎంత కమ్మాడు, ఇప్పుడు ఎంత కమ్ముతున్నాడు? 2018 ధరలు ఇప్పుడు ధరలు ఒకటేనా? కరెక్ట్గా సిమెంట్ రేటు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి. 2018లో భారతీయ సిమెంట్ ధర ఎంత, ఇవాళ ఎంత? కామెంట్ చేయండి. నాయుడు 2018లో మామూలుగా ఒక వస్తువు ధర ఎంత, ఇవాళ ఎంత ధర? 2018లో నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు రూమ్కి ఎంత రెంట్ కట్టావు, ఇప్పుడు ఎంత కడుతున్నావు? ఎస్, మా కెమెరామెన్ చెప్పడం అప్పుడు 5,000 కట్టాడు, 13,000 కడుతున్నాడట రూమ్ రెంట్ హైదరాబాద్లో. అంటే అప్పుడు 5,000 అంటే ఇప్పుడు డబల్ 10,000, త్రిబుల్ 15,000, దగ్గర 3 రెట్లు పెరుగుతుంది, 2.5 రెట్లు అయితే పెరిగింది. 2018 రేట్లకి ఇప్పుడు రాజధాని ఎట్లా కడతారు? అదే నువ్వు మరి కంటిన్యూ చేస్తుంటే పోయేది కదా. చంద్రబాబు నాయుడు గారి రేట్ల ప్రకారం 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించే అవకాశం ఉంటే తగ్గించి, లేదంటే అదే రేట్లు కట్టగలిగితే అదే రేట్లు కట్టి అమరావతిని కంప్లీట్ చేసి
ఇదిగో నేను అమరావతిని కట్టానని చెప్పుకుంటే బాగుండేది కదా. ఇవాళ ఈ రేట్ల పెరుగుదల నీ వల్ల వచ్చింది కదా, నువ్వే కారణం కదా. ఇవాళ పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడానికి కారణం నువ్వే, అమరావతికి లేట్ కావటానికి కారణం నువ్వే. ఆంధ్రప్రదేశ్ గురించి జనం ఇలా ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడానికి కారణం నువ్వే. అవునా కాదు జగన్మోహన్ రెడ్డి? స్ట్రైట్ అవే నేను క్వశ్చన్స్ వేస్తున్నా, స్ట్రైట్ అవే క్వశ్చన్స్. ఇవాళ ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.